వినేష్ పోగాట్. ఇప్పుడు ఆ పేరు తెలియని వారు భారతదేశంలో ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వినేష్ పోగాట్ పేరు వినని వారు ఉండరు. 144 కోట్ల భారత జనాభా సైతం మనసులు గెలుచుకున్న రేజ్లింగ్ క్రీడాకారిణి. అయితే ఏం జరిగింది? ఫైనల్ వరకు దూసుకెళ్లిన తర్వాత కేవలం 50 కేజీల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అనర్హత వేటు పడింది. ఏం జరిగింది? భారతదేశం మొత్తం ఒక్కసారిగా నిరాశకు గురైంది. ఆమెతో పాటు ముఖ్యంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూద్దాం పదండి. మరి కొంచెం బరువు ఎంత వేదనో. వినేష్ ఒలింపిక్ కలకు విషాదాంతం. 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత. కుదిరితే స్వర్ణం లేదంటే రజతంతో స్వదేశం తిరిగొస్తందుకున్న వినేష్ ఇప్పుడు అర్హురాలిగా తేలి పథకానికి దూరం అవడంతో భారతీయులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అసలు ఆమెపై అనర్హత వేటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి నిబంధనలు ఎలా ఉన్నాయంటే, బరువు ఎందుకు చూస్తారు అసలు ఈ ఒలింపిక్స్లో? అయితే ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్, రేజ్లింగ్, జూడో, కరాటే, కిక్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తదితర క్రీడల్లో ఖచ్చితంగా వేర్వేరు బరువు విభాగాలు ఉంటాయి. ఒక బరువు విభాగంలో అథ్లెట్లందరూ ఒకరితో మరొకరితో తలపడతారు. కాబట్టి ఉదాహరణకు 53 కేజీల విభాగంలో ఉన్న వాళ్ళు 50 కేజీల విభాగంలోకి వాళ్ళతో తలపడేందుకు అవకాశం లేదు. ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థిపై పైచేయి సాధించే ఆస్కారం ఉందనే కారణంతో అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన ఉంది. అందుకే పోటీల ముందు అందరి బరువు సరిగ్గా ఉందా లేదా తనిఖీ చేస్తారు. నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్నా అనుమతిస్తారు, కానీ ఎక్కువ ఉంటే ఆడించరు. ఇదే జరిగింది. గాయం, అనారోగ్యంతో తప్పుకుంటే పథకం వచ్చేదా అనేది ఇప్పుడు భారతీయుల అందరిలో ఒక భావన. అయితే చూద్దాం. వివిధ కారణాలతో వినేష్ తప్పుకున్న పథకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీల సమయంలో గాయంతో వినేష్ దూరం అవుతే అప్పటి ప్రదర్శన బట్టి పథకం దక్కేది. కానీ పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డ ఖచ్చితంగా బరువు చూస్తారు. ఇక ఫైనల్ చేరింది కాబట్టి అనర్హురాలిగా తేలితే కనీసం రజతమైన దక్కాలి కదా అంటే నిబంధనల ప్రకారం కుదరదు. పోటీల తొలి లేదా రెండో రోజైనా అధిక బరువుతో ఉంటే అథ్లెట్లను పోటీల నుంచి తప్పించి వాళ్లకు చివరి స్థానాన్ని కేటాయిస్తారు. సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకోరు. అయితే ఒక్కసారిగా ఆమె బరువు ఎక్కడానికి కారణం ఏమిటి? అసలు ఏం జరిగిందని చూస్తే, నిజానికి వినేష్ ఎప్పుడు పోటీ పడే విభాగం 53 కేజీలు. కానీ ఆ విభాగంలో అంతిమ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వినేష్ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ ఏడాది మార్చిలో సెలక్షన్స్ ట్రయల్స్లో 50 కేజీల్లో పోటీ పడింది. బరువును నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించింది. శరీరంలో నీటిని బరువు తగ్గించేది, కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా, నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి 49.50 కేజీలకు చేరింది. కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం, డిహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగింది. సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే 52.50 కేజీలకు చేరుకుంది. ఇదే అన్నమాట. అయితే దీనిపైన ఒలింపిక్స్ భారత ప్రధాన వైద్యాధికారి దీన్సా పర్దియాలా ఏమన్నారంటే, వినేష్ డిహైడ్రేషన్ బారిన పడకుండా స్వల్ప మొత్తంలో నీరు తీసుకుంది. శక్తి కోసం 1.5 కేజీల ఆహారం తీసుకుంది. సెమీస్ తర్వాత ఆమె బరువు పెరిగిందని గమనించాం. ఎప్పట్లాగే కోచ్ సారథ్యంలో బరువు తగ్గే ప్రక్రియను వినేష్ మొదలుపెట్టింది. ఉదయంలోపు బరువు తగ్గుతాననే విశ్వాసంతో కనిపించింది. అందుకు అన్ని రకాలుగా ప్రయత్నించింది. రాత్రంతా ఆహారం, నీరు లేకుండా కష్టపడింది. కానీ కొన్నిసార్లు పోటీలు పూర్తయ్యాక తిరిగి బరువు పెరుగుతూనే ఉంటారు. చివరకు 100 గ్రాములు అధికంగా బరువు ఉంది. ఇక పోటీ పడే అవకాశం లేకపోగా వినేష్ నీరసంగా కనిపించడంతో ముందస్తు జాగ్రత్తగా ఆమెను ఆసుపత్రికి తరలించాం. రక్త పరీక్షలు చేయించాం. ఇప్పుడు ఆమె బాగానే ఉంది. ఇదన్నమాట. అయితే పోటీలకు ముందు ఎప్పుడైనా రేజ్లింగ్లో ఏం చేస్తారంటే 50 కేజీల విభాగం, 53 కేజీల విభాగం, ఏ కేజీల విభాగంలో పోటీ పడితే ఆ కేజీలో అంతే బరువు ఉండాలి. కాబట్టి పోటీ జరిగే ముందు బరువు చూస్తారనమాట.
బరువు చూసిన తర్వాత ఆమె 50 కేజీల 100 గ్రాములు ఉండటంతో భారతదేశంలో అభిమానులు అంతా నిరాశకు లోనయ్యారు. ఆమె కాదు, ఒక క్రీడాకారిణి అంత రకంగా ఇబ్బంది పడితే అంటే ఎలా అంటే రేజ్లింగ్ విషయంలో చూసినట్లయితే ఈమె ఎంతో పోరాడింది. ఎప్పుడంటే ఢిల్లీ వేదికగా రేజర్లపై జరుగుతున్న లైంగిక ఆరోపణలో సుమారుగా ఈమె 4 నెలలు పోరాడింది. చివరికి విజయం సాధించారు. అయితే ఈమె పోరాడిన విధానం భారతదేశం అంతా ఔరా అనిపించింది. అయితే ముఖ్యంగా ఢిల్లీ గడ్డపై జంతర్ మంతర్ వద్ద వీరు దీక్ష చేశారు రేజర్లందరూ కలిసి. అయితే ఆమె సాహసం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ఫైనల్ వరకు చేరింది. ఆమె పట్టుదల, ఆమె కృషి. అయితే ముఖ్యంగా ఒకసారి చూసినట్లయితే కొంతమంది క్రీడాకారులు కూడా విమర్శిస్తున్నారు. ఏమనంటే మాకు నమ్మశక్యంగా లేదు, కేవలం 100 గ్రాముల బరువు తేడాతో అనర్హత వేటు పడటం ఏంటి అని చెప్పేసి కొంతమంది క్రీడాకారులు కానీ కొంతమంది మేధావులు కానీ విమర్శిస్తూ ఉన్నారు. చూద్దాం. అయితే ముఖ్యంగా చూసినట్లయితే 2008 బీజింగ్ ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత విజేందర్ సింగ్ ఇందులో ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. అసాధారణంగా సాగిన వినేష్ ఎదుగుదలను చూసి ఎవరైనా ఏదైనా చేసి ఉంటారని, 100 గ్రాములు అనే విషయం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. ఇలా ఉందన్నమాట. కొంతమంది ఏదో కుట్ర జరిగిందని చెప్పేసి విజేందర్ సింగ్ కూడా వ్యాఖ్యానించారు. అయితే మొత్తానికి చూసినట్లయితే 144 కోట్ల ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కి చేరి కేవలం 100 గ్రాముల బరువు తేడాతో అనర్హత వేటు పడిన 140 కోట్ల జనాభా భారత్లో అభిమానుల 144 కోట్ల జనాభా మనసులు గెలిచిన వినేష్ పోగాట్కు అభినందనలు తెలియజేస్తూ, కానీ అదే ఫైనల్లో ఆమె అర్హత సాధించి పథకం గెలిచినట్లయితే ఇంకా బాగుండేది. దురదృష్టవశాత్తు ఆమె ఓడినా కానీ భారతదేశంలో ఆమె ఎప్పటికీ విజేతనే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.